నమస్తే, నా పేరు గుర్రం ఆంజనేయులు, ఒక వాస్తు సలహాదారుని. ఈరోజు అనంతపురం జిల్లా పామిడి టౌన్లో ఉన్నాము. ఈ పామిడి టౌన్లో వచ్చేసి ఫ్లాట్ వచ్చేసి 46 అడుగులు 42 అడుగులు ఫ్లాట్. తూర్పు నుంచి పడమటికి 42 అడుగులు, ఉత్తరం నుంచి దక్షిణానికి వచ్చేసి 46 అడుగులు కొలత. ఈ ఫ్లాట్ కొలతకు గాను మనం వచ్చేసి 13 పిల్లర్లు ఇస్తున్నాము. ఈ 13 పిల్లర్ల విషయం మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీడియో ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేస్తాము. ఇది వచ్చేసి తూర్పు, ఉత్తరము, ఇక్కడ ఉత్తరం రోడ్డు, తర్వాత వచ్చేసి ఈస్ట్ రోడ్డు అంటే తూర్పు రోడ్డు. ఈ ఫ్లాట్ కార్నర్ బిట్టు అంటే నెంబర్ 1గా ఉంది. ఈ ఫ్లాట్ సరికొలతగా ఉంది, భుజాలు కూడా కరెక్ట్గా ఉన్నాయి, థిక్నెస్ కూడా అనుకూలంగా ఉంది. ఈ కొలతలో అంటే ఒక ఆయాది నెంబర్ ఇచ్చి, ఒక ఆయాది అంటే వృషభాయం 117 చదరపు గజాలకి ఇచ్చేసి ఈ కొలతను వచ్చేసి 13 పిల్లర్లుగా ఇచ్చినాము. ఈ 13 పిల్లర్ల విషయం వచ్చేసి మేస్త్రి అన్న సిద్ధ దగ్గర బాబు, ఈ సిద్ధ కొండాపురంలో ఉంటాడు. ఈయన వచ్చేసి ఒక డౌట్ అడుగుతున్నాడు. జనరల్గా ఒక వాస్తు అంటే ఇంటి ఆయాన్ని కట్టేటప్పుడు 13 పిల్లర్లు ఉండొచ్చునా, 9 పిల్లర్లు ఉండొచ్చునా, 7 పిల్లర్లు ఉండొచ్చునా, 19 పిల్లర్లు ఉండొచ్చునా అని క్వశ్చన్ వేస్తున్నానండి. అంటే ఏ పిల్లర్ల ఎంత అనేది కాదండి, గోడలే కలిసిపోతాయండి. గోడలే కలిసిపోయి ఎన్ని పిల్లర్లైనా తీసుకోవచ్చు, 10 పిల్లర్లు తీసుకోవచ్చు, 20 పిల్లర్లు తీసుకో, గోడలే కలిసిపోకుండా సరిగా అంటే 10 కానీ 20 కానీ అట్లా రాకూడదు. 9 కానీ 19 కానీ 20 కానీ తీసుకోవచ్చు. గోడలే కలిసిపోయే పిల్లర్లు ఎన్నైనా తీసుకోవచ్చు, దానికి దోషం ఉండదు, వాస్తుకి ఎలాంటి విరుద్ధం ఉండదని లక్ష్మీ వాస్తు సలహా. ఈ వాస్తు సలహా ప్రకారం 13 పిల్లర్లు మనం దీనికి ఇవ్వడం జరిగింది. 13 పిల్లర్లు కూడా ఇవ్వచ్చని ఈ వీడియో చేస్తున్నాం. పిల్లర్ల విషయంలో అయితే గోడలే కలిసిపోయే పిల్లర్లు ఎన్నైనా తీసుకోవచ్చు, ఎలాంటి డౌట్ పెట్టుకోవద్దని ఇల్లు కట్టుకోండి. థ్యాంక్ యూ అండి. మీకు రమాంజనేయులు.